కాంపోజిట్ సాంస్క్రిట్. ఇది మనకి 30 మార్క్స్ కి. కాంపోజిట్ క్వశ్చన్ 30 మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే ఆడి మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు రాశారు, క్లాసెస్ ఉన్నారు, అలాగే సైకిల్ టెస్టులు రాశారు, రీఫిల్ రాశారు. సో ఈ సాంస్క్రిట్ కాంపోజిట్ సాంస్క్రిట్ అనేది ఎంత ఈజీ అని మీకు కూడా అవగాహన ఉంది. అయితే ఇంకా సులువుగా 30 మార్క్స్ అనేవి మనం ఎలా తెచ్చుకోవచ్చో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే ఇందులో మనకి ఫస్ట్ అపరిచిత శ్లోకం ఉంటుంది. అపరిచిత శ్లోకం అంటే మనకి ఒక శ్లోకాన్ని ఇస్తాడు, ఆ శ్లోకం కింద క్వశ్చన్స్ ఇస్తాడు. సో క్వశ్చన్లోని మనకి మినిమం 3 వర్డ్స్తో ఒక క్వశ్చన్ ఉంటుంది. మ్యాక్సిమం అలాగే ఉంటుంది. 3 వర్డ్స్ అంటే 3 పదాలతో ఒక ప్రశ్న ఉంటే ఈ 3 పదాలను కూడా కామన్ గా 2 పదాలు కలుస్తాయి అన్నమాట. 2 పదాలు మనం రాసే ఆన్సర్ లో కలుస్తుంది. సో అలా కలిస్తే ఈజీగా అంటే సరిగా చదవడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదారస్య తృణం విత్తం సూరస్య మరణం తృణం. ఇక్కడికి ఒక లైన్ ఏంటంటూ విరక్తస్య తృణం భార్య. నిస్పృహస్య తృణం జగత్. ఇలా పేర ఇస్తాడు. ఇలా పేర ఇస్తే ఏం చేస్తాం, మనకి కింద 4 ఆన్సర్స్ ఇస్తాడు. కశ్య తృణం విత్తం అని ఇలా క్వశ్చన్ ఇస్తాడు. మనకి కశ్య తృణం వృత్తం ఏదైతే విత్తం అని ఏదైతే ఉందో క్వశ్చన్, ఏదైతే ఉందో క్వశ్చన్, ఈ ప్రశ్నకి కామన్ గా మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ కశ్య క్వశ్చనింగ్ అనమాట. పైన 23S 24S రబ్ చేసి 04S రాయరా కొంచెం. సార్ మీ వాయిస్ లో వస్తుంది. పైన 23S 24S ఉంది, పైన బోర్డు పై చూడండి 04S పెట్టండి. సార్ చెప్పండి. పైన 23S 24S ఉంది సార్, అది 04S. సార్ అది సోషల్ బోర్డులు ఉండిపోయినాయి దాని మీద. ఓకే సార్, ఓకే. సో ఇక్కడ మనకి తృణం విత్తం, ఇక్కడ తృణం విత్తం ఈ 2 వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 వర్డ్స్ కామన్ గా క్వశ్చనింగ్ లో ఉన్నప్పుడు సో దాని ఆన్సర్ ఏంటి, ఉదారస్య అంటే కస్య అనేది క్వశ్చనింగ్ అనమాట, దేని యొక్క. సో ఇక్కడ మనకి ఈ పద్యానికి మీనింగ్ మనం తెలియక్కర్లేదు. ఎంచేతంటే ఈ పద్యం అనేది మనకి ఎగ్జామినేషన్ లో ఇవ్వరు. అపరిచిత శ్లోకము అని ఎందుకంటాము అంటే అపరిచిత శ్లోకం అంటే తెలియనిది అర్థం, మనకు తెలియనిది, మనకు పరిచయం లేదనమాట. కాబట్టి సో ఏదైతే మీకు ఈ శ్లోకం ఇచ్చాడో మనం ప్రాక్టీస్ చేసిందే రావాలని లేదు. అయినా మనకున్నటువంటి ఏవైతే కొన్ని శ్లోకాలు ఆ శ్లోకాల్లో వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు, రాకపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు.
సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి కామన్ గా 2 వర్డ్స్ అనేవి కలుస్తాయని చెప్తున్నాను. సో కస్య, కేన, కం. సో ఏవైతే మీకు క్వశ్చనింగ్ వర్డ్స్ అన్నమాట, ఖాతో మొదలవుతాయి. సో ఇక్కడ నేను అండర్లైన్ కూడా చేశాను మీకు. అన్ని చోట్ల కస్య ఉండొచ్చు, లేదా కే ఉండొచ్చు, కేన ఉండొచ్చు, కథం ఉండొచ్చు. ఎట్లా ఏదైనా కాతో స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఐడెంటిఫై చేయకపోయినప్పటికీ కూడా మనకి పారాగ్రాఫ్ లో 2 సిమిలర్ గా వర్డ్స్ కనిపించినప్పుడు సో దాని ఆన్సర్ అదే అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటండి? ఉదారస్య అనేది దీని ఆన్సర్ కదా. సో దీన్ని మనం ఎగ్జామినేషన్ లో ఎలా ప్రెజెంట్ చేయాలి అంటే, సో పూర్తిగా సమాధానం పెట్టు, ఇట్లా ఇలా పెడతావు, చుక్క పెడతావు, నీ ఇష్టం. సో ఉదారస్య అని రాసావు కదా, ఆన్సర్ ఇది. ఇక్కడ ఏమున్నది రాశా? తృణం, విత్తం. సో విత్తం అనే పైన చుక్కనే పట్టచ్చు, లేదంటే అలాగే రాయొచ్చు. ఎలా రాసినా పర్లే, ప్రాబ్లం లేదు. అందులో ఉన్నట్టు రాయొచ్చు. క్వశ్చన్ లో ఎలా ఇచ్చారో ఇలా రాసాను తప్ప ఎలాగైనా రాయొచ్చు. అయితే ఇది ఆన్సర్ కదా, దీన్ని అండర్లైన్ చేయండి అమ్మ. మీరు టాప్ లో ఆన్సర్ ని బ్లూ పెన్ తో రాస్తున్నప్పుడు చక్కగా బ్లాక్ పెన్ తీసుకొని, లేదా బ్లాక్ పెన్స్ మర్చిపోయి ఉంటే పెన్సిల్ తీసుకొని పర్టికులర్ ఆన్సర్ అని ఇలా అండర్లైన్ చేయండి. క్వశ్చన్ అయితే ఎక్కించక్కర్లే. క్వశ్చన్ అనేది ఎక్కించిన అవసరం లేదు, నోట్ చేయక్కర్లేదు. ఆన్సర్ లో మనకి రాంగ్ నెంబర్ 1 కాబట్టి 1 అని పెడతాము. 1 అని పెట్టి అందులో క్వశ్చన్ నెంబర్ 1 రాస్తున్నాను. సో 1 లో 1 అని పెట్టేసి రాంగ్ 1 అని పెట్టేసి ఆన్సర్ రాస్తాం. సెకండ్ ఆన్సర్ కూడా మనకి సో ఏదైతే రాస్తున్నామో ఆ సమాధానం ఇది. అలాగే లేదా సమాధానం పెట్టకపోయినా పర్లే, ఆన్ పెట్టి రాసేసినా పర్లే. సో ఇందులో 2 క్వశ్చన్ ఇచ్చాడు. సౌరస్య కిం, సౌరస్య కిం తృణం అంటున్నాడు. సో సౌరస్య కిం తృణం అని ఇచ్చినప్పుడు మనకి ఇందాక మీకు చెప్పినట్టు 2 వర్డ్స్ ఏవైతే 2 పదాలు ఉంటాయో 2 పదాలు కలిసినప్పుడు చూడండి, మనకి సూరస్య కిమ్ము తృణం కదా. సూరస్య తృణం కలిసి చూడండి, సూరస్య తృణం 2 వర్డ్స్ కలిస్తే కదా. దీని ఆన్సర్ ఏమవుతుంది? మరణం అవుతుంది. ఏమవుతుందండి? మరణం. కాబట్టి సో మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇది పక్కన పెట్టు. ఆన్సర్ రాసేటప్పుడు ఆన్ పెట్టుకొని సమాధానం పెట్టి ఇట్లా ఆన్ పెట్టి సమాధానం పెట్టి రాసేయచ్చు. సో సోరస్య చక్కగా ఇలా రాసేస్తాం. రాసేసి సో మనకి ఆన్సర్ ఏంటనుకున్నాం? మరణం. మరణం. సో తృణం. అయితే ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ క్వశ్చనింగ్ ఏదైతే సింబల్ ఉందో సింబల్ రాసాం కదా, ఆన్సర్ రాసేటప్పుడు ఇలా పుల్ స్టాప్ పెట్టాలి. సాంస్క్రిట్ లో పుల్ స్టాప్, నిలువు గీత. సో ఇక్కడ కూడా చూడండి, ఇందులో ఆన్సర్ ఏంటి? మరణం. దీన్ని బ్లాక్ పెన్ తో లేదా పెన్సిల్ లో అండర్లైన్ చేయండి. సో చివరిలో పుల్ స్టాప్ పెట్టాలి. పెడితే ఇలా 4 ఆన్సర్స్ మనం ఇలాగే చేయొచ్చు, ప్రాబ్లం లే. 4 కూడా అలాగే చేస్తాం. ఓకేనండి. అయితే ఈ 4th కోసం ఒకసారి చూడండి. అంటే మీకు చిన్న క్లారిఫికేషన్. నిస్పృహ అన్నాడు. నిస్పృహస్య కిం తృణం అన్నాడు. నిస్పృహస్య కిం తృణం అన్నాడు. సో దీనికి ఆన్సర్ చూడండి, నిస్పృహస్య తృణం జగత్ అన్నాడు. ఇక్కడ చూసారా, నిస్పృహస్య కిం తృణం. సో ఇక్కడ మనం ఆన్సర్ రాసేది ఏం చేస్తాము? సమాధానం బట్టి ఆన్సర్ రాస్తాం కదా. ఇది ఆలోదే ఫస్ట్ లో ప్రతి క్వశ్చన్ కి ఆన్ పెట్టకల్లా స్టార్టింగ్ లో రాము 1 వేస్తాము. ఓకే. సో అడు క్వశ్చన్ కి ఆన్ ఇచ్చారు కొన్ని ఆన్ రాస్తాము, లేదు నెంబర్స్ ఇచ్చారు కొన్ని నెంబర్స్ వేస్తాము, లేదా ఏబిసిలు ఇచ్చారుకోండి ఏం రాస్తాము, ఏదైతే అది రాస్తాం. సో సమాధానం నిస్పృహస్య కిం ప్లేస్ లో జగత్. జగత్ తృణం. తృణం.
ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఇప్పటిదాకా మీరు రాసిన ఆన్సర్స్ లోని ఉదారస్య తృణంకి విత్తం ఉంది కదా, అంటే ఇక్కడ కష్య కొంచెం కూడా ఇక్కడ వచ్చింది, దీనికి ఎక్కడ వచ్చింది, ఇక్కడ మధ్యలో వచ్చింది, దీనికి మధ్యలో వచ్చింది, కానీ ఇక్కడ సూరస్య మరణం తృణం అని వచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ నిస్పృహస్య తృణం జగత్ అని వచ్చింది. అయితే నేనేమంటానంటే ఇలా లైన్ రాసేసిన ఆన్సర్ కరెక్టే, కానీ వాడు క్వశ్చనింగ్ ఎక్కడ చేశాడో అక్కడే ఆన్సర్ బట్టి సెంటెన్స్ పూర్తి చేస్తే కొంచెం ఇంప్రెషన్ గా ఉంటుంది, మీ మీద కూడా మంచి ఒపీనియన్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారు, 2 వర్డ్స్ కలిసినాయి కాబట్టి ఈ సెంటెన్స్ రాస్తారు, సెకండ్ దానికి 2 వర్డ్స్ కలిసినాయి కాబట్టి ఇది రాస్తున్నారు, సెకండ్ లైన్, అలాగే థర్డ్ గా రాస్తున్నారు, ఫోర్త్ కూడా రాస్తారు, తప్పేమీ కాదు, అది తప్పేమీ కాదు. కానీ క్వశ్చనింగ్ చేసిన విధానాన్ని బట్టి క్వశ్చనింగ్ వర్డ్ ఏదైతే కిమ్ ఏమని ఏదైతే ఉందో దాని ప్లేస్ ఆన్సర్ రాసుకుని మనం రాస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది రాసేటప్పుడు ఫుల్ సెంటెన్స్ రాయాలి, అండర్లైన్ చేయాలి. అంటే మూడో క్వశ్చన్ ఎందుకు రాయలేదు అంటే అవసరం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకే ప్యాటర్న్ ఉన్నాయి, ఫోర్త్ క్వశ్చన్ ప్యాటర్న్ చిన్నది మారింది, అంటే వాడు ఇచ్చిన క్వశ్చనింగ్ వర్డ్ ఎక్కడుంది, మిడిల్ లో ఉంది, కానీ ఆన్సర్ ఎక్కడ ఉంది, థర్డ్ వర్డ్ కింద ఉంది, మూడో పదం కింద ఉంది. కాబట్టి ఏం చెప్తున్నాను మీకు, క్వశ్చనింగ్ వర్డ్ బట్టి రాస్తే మంచిది, లేదు అంత జ్ఞానం లేకపోయినా సెంటెన్స్ రాసిన ఇబ్బంది ఏమీ కాదు. ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 1 లోని, అది రామన్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇందులో సెకండ్ క్వశ్చన్ కూడా అంతే, ఏంటది పేరా ఇస్తాడు, దానికి దీనికి తేడా ఏంటండి, ఇది శ్లోకం ఇచ్చాడు, అక్కడ ఏమి ఇస్తాడు, క్వశ్చన్ నెంబర్ 2 లోని పేరా ఇస్తాడు అంతే. సో ఆరోగ్యమయం శరీరం ఆనందదాయకం భవతి, ఎటువంటి ఏదైనా ఒక పేర ఏదైనా కావచ్చు, ఏ పేర ఇచ్చినా సరే కామన్ గా ఆరోగ్యమయం శరీరం కథం భవతి అని క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇందాక మీరు చెప్పినట్లు కథము, కిమ్ము, కర్ణీయం, అలాగే కేన, నేను గ్రాండ్ టెస్ట్ పేపర్ ని బేసిక్ గా తీసుకొని చెప్తున్నాను, అంటే రీసెంట్ గా అయిన పేపర్ అదే కాబట్టి గవర్నమెంట్ పేపర్ ఏదైతే ఉందో గ్రాండ్ టెస్ట్ దాన్ని ఆధారంగా చేసుకొని చెప్తా ఉన్నాను. సో ఆరోగ్యమయం శరీరం కథం భవతి, కథం ఎట్లు, సో ఆ వాడు తీస్తాము ఆ ప్లేస్ లోని ఆరోగ్యమయం శరీరం ఆనందదాయకం భవతి, ఆన్సర్ ఏంటి, ఆనందదాయకం. సో కథం తీసేసి ఆ కథం ప్లేస్ లో మీకు చక్కగా ఇందాక మనం ఏదైతే ఆన్సర్ రాసామో, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 అనేది రోమన్ 1 లో 1 మర్చిపోకండి, 1 ప్రతి దానికి కూడా అదే 1, 2, 3 ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ 3 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్ 1 అని వేస్తాము, దాని రోమన్ 1 లో మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 2 అనమాట ఇది. సో ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ రాస్తాను మీకు అవగాహన కోసము. ఆరోగ్యమయం శరీరం కథం భవతి అని క్వశ్చన్ అలా ఇచ్చాడు. సో మనం సమాధానం రాస్తున్నాం. సో క్వశ్చన్ ఎక్కిస్తున్నాను కాబట్టి సమాధానం రాస్తున్నాను నేను, లేకపోతే మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు, రాము 1 లో క్వశ్చన్ నెంబర్ 2 లో ఈయన ఇప్పుడు అని ఇచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏంటంటే, సో ఆరోగ్యమయం శరీరం కథం అన్నాడు. అంటే ఇందాక ఏమేం చెప్పాను మీకు, ఆనందదాయకం, ఆనందమయం పారాగ్రాఫ్ ఉంటుంది, దీన్ని అండర్లైన్ చేస్తాం, భవతి అంతే, తప్పులు స్టేప్ పెట్టండి. అంటే నేను కొన్ని పేపర్లు చూశాను, కొంతమందివి చాలా మంది ఓన్లీ ఆనందమయం ఆన్సర్ వర్డ్ ఏదైతే ఉందో అది రాస్తారు, తప్పు అలా రాయకూడదు. క్వశ్చన్ ఇచ్చారు కదండి, క్వశ్చన్ లో కథం అనేది తీసేసి ఆ ప్లేస్ లో ఆనందమయం అని పెట్టి ఫుల్ సెంటెన్స్ రాయాలి. ఏదైతే పర్టికులర్ ఆన్సర్ ఉంటుందో ఆన్సర్ ని కింద అండర్లైన్ చెయ్యాలి.
అలా చేస్తే మీకు ఇంప్రెసివ్గా మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకేనండి. సో ఇకపోతే రోమన్ నెంబర్ 1లో శ్లోకం ఇస్తే కింద క్వశ్చన్స్ ఇస్తే రోమన్ నెంబర్ 2లో పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ కింద కూడా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 into 1 = 4 మార్క్స్. దానికి కూడా అంతే, శ్లోకాలు కూడా అంతే. ఇకపోతే ఇందులోని క్వశ్చన్ నెంబర్ 3 అండి. సో మీ అందరూ తెలుసు క్వశ్చన్ ఇస్తారు సర్వేంద్రియాని. ఎగ్జాంపుల్ గా సర్వేంద్రియాని అని ఇచ్చి అండర్లైన్ చేస్తాడు. సాధయేత్ అని ఇట్లా ఇవ్వడం జరుగుద్ది. సో ఇట్లా ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి అథవా అని చెప్పి అని చెప్పి మరొక శ్లోకాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. శరీరం మాత్రేన మళ్ళీ డాష్ ఇవ వశిష్ట మీరు గమనించారా? 2 పురుషాలు పెట్టాను, 2 లైన్స్ పెట్టాను. ఎందుకు పెట్టానో కూడా చెప్తాను మీకు. సో మీకు ఇప్పుడు శ్లోకం గురించి భావన రాస్తున్నారు. సో మనకి శ్లోకము మనం సర్వేంద్రియ అనే శ్లోకం తీసుకుందాము. దానికి చక్కగా ఫస్ట్ రాసేటప్పుడు శ్లోక అని బట్టు నీట్గా రాయగలిగితే సుమి నువ్వు రాయగలిగితేనే శ్లోక అని బట్టు. మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇలా పెట్టకపోయినా పర్లేదు, ఇంప్రెషన్ కోసం మనం చెప్తున్నాం కాబట్టి. సో ఇలా పెట్టి ఇప్పుడు శ్లోకం స్టార్ట్ చేయండి. సర్వేంద్రియాని సంయమ్య భగవత్ పండితో జనః. ఇక్కడ పులిస్తాం. ఇదంతా ఒకే లైన్ లో కూడా రాయొచ్చు. సర్వేంద్రియాన్ని సంయమ్య భగవత్ పండితో జనః అని ఒక లైన్ లో కూడా రాయొచ్చు. లేదంటే ఇలా 2 లైన్స్ లోనే రాయొచ్చు. సో ఒక లైన్ అయినట్లు లెక్క దీనికి ఫుల్ స్టాప్ పెట్టాము. అలాగే కంటిన్యూషన్ కాల దేశోపపన్నాన్ని సర్వకార్యాన్ని సాధయేత్. చూసారు 2 పెట్టాను. అంటే శ్లోకం అంతా పూర్తి అయ్యేటప్పటికి ఈ 2 గీతలు పెట్టాలన్నమాట. ఇలా పులిస్తారు పెట్టాలి. తర్వాత ఇక్కడ భావము భావం బట్టి భావం రాస్తారు. ఓకేనండి. సో మరి సార్ కంపల్సరీ శ్లోకము భావము పెట్టాలండి అంటే పెట్టవసరం లేదు, కానీ పెడితే కొద్దిగా ఇంప్రెసివ్ గా ఉంటుంది. దానివల్ల మీకు సో మీ మీద ఇంప్రెషన్ తో అంటే ఎక్కడ మార్క్స్ పోకుండా చక్కగా నీట్ గా అందంగా ఉంటది, చూడడానికి రాయడానికి కూడా ఉంటుంది. అయితే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ శ్లోకం పూరించి భావం రాయడం అనే దాంట్లోని ఒక లైన్ 2 లైన్స్ ఒక పేజీ రాసి ఇంకో 2 లైన్స్ ఇంకో పేజీ అట్లా రాయకండి. లేదు ప్లేస్ సరిపోవట్లేదు శ్లోకం అంతా ఒక పేరు రాసి నెక్స్ట్ దాంట్లో భావం అలా రాయొచ్చు. కానీ మ్యాక్సిమం 2 ఒకే పేజీ మీద వచ్చేటట్టు చూసుకోండి, అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. సో ఇక్కడ దీనికి మనం ఎన్ని శ్లోకాలు చదవాలంటే దీనికి 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటేంటి పరోపకారాయ
సదా విభూతయ అనే పాఠ్యాంశం ఒకటి, ఇంకోటి వయం శిక్షేమ తిర్యభ్య అనేటువంటి పాఠ్యాంశం ఒకటి. ఈ 2 లెసన్స్ నుంచి మీకు ఇందులో ఒక 7, ఇందులో ఒక 8 అట్లా ఉంటాయి. అయితే మీరు ఇందులో ఒక 4 చదువుతూ చూడండి. ఇందులో అంటే ప్రతి ఈ లెసన్ లో 4, ఇందులో ఈ లెసన్ లో 4 చదువుకొని ఏదో ఒక లెసన్ ని కంప్లీట్ చేయండి. ఎందుకు సార్ అలాగే ఏదో ఒక లెసన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదా? కాదు. ఒక లెసన్ లో 4 శ్లోక భావాలు, మరొక లెసన్ లో 4 శ్లోక భావాలు కంప్లీట్ చేసి ఏదో ఒక లెసన్ ని మీరు పూర్తిగా శ్లోక భావాలు చదువుకోవాలి. అంటే పేపర్ టఫ్ గా వచ్చినా సరే ఇబ్బంది లేకుండా రాయగలుగుతాం. మరి అలా అయితే ఏదో ఒక లెసన్ చదువుకుంటాం కదండి అంటే, ఎందుకు అంటే మీరు చాలా మంది క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు సాంస్క్రిట్ లైన్స్ రాయట్లే. రాయాలా కంపల్సరీ అంటే కాదు, కానీ ఇంప్రెసివ్ గా కంపల్సరీ రాస్తే అంటే మనకు అవకాశం ఉంది కాబట్టి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ పరోపకారాయ సతాం విభూతయ అనేటువంటి పాఠ్యాంశంలో మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, రఘు గురించి ఏదైనా ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు అందులో 4 శ్లోకాలు రాయొచ్చు. వాటి భావాలు ఏమక్కర్లే, అని మీరు క్వశ్చన్ దాని రిలేటెడ్ గా ఆన్సర్ ఏదో ఉన్నది రాస్తారు కదా. రాసినప్పుడు మీరు ఏం చేయొచ్చు అనమాట. సో ఆ ఎస్ఐ ఆ క్వశ్చన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 శ్లోకాలు రాయొచ్చు. అలాగే వయం శిక్షేమ తిర్యభ్య అనేటువంటి పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు దాని నుంచి కూడా 4 శ్లోకాలు అది చదువున్నారు కాబట్టి, కొత్తగా ఏమీ నేనేం చదవమంటలే, మీరు చదువున్నారు కాబట్టి అవి రాస్తే మీ మీద ఇంప్రెసివ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఇంకొంచెం మార్క్స్ బాగా వచ్చినట్టు మనకి అవకాశం ఉంటుంది. చూస్తే రామన్ నంబర్ 2, రామన్ నంబర్ 2. సో మనకి మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. 6 పాఠాల్లో కూడా మీకు ప్రశ్నలు ఉన్నాయి. ఓకేనండి. సో వాటిలో మనం ఏమేమి క్వశ్చన్స్ చదువుకోవాలో కూడా మనకి అవగాహన ఉంది. అది మీ క్లాసులో చెప్పుంటారు. సో లేదంటే మీకు 100 డేస్ ప్లానింగ్ లో క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీకు నాకు తెలిసి అందులో లేని క్వశ్చన్ అంటే మీకు చిన్న బుక్ ఏదైతే వచ్చారో ఆ చిన్న బుక్లు అన్ని కూడా ఇంపార్టెంటే, చదవలసినవి. అందులో స్కిప్ చేయాల్సిన పని లేదు. అంటే మీకు డౌట్ ఉంది, పలానా క్వశ్చన్ చదివితే బాగుంటుందని మీకు ఫీలింగ్ అనిపిస్తే కనుక 100 డేస్ ప్లానింగ్ అని చెప్పేసి ఒక దాంట్లో మనకి ఉంది. అందులో క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ చదువుతారన్నా చూసుకోండి. సో అందులో క్వశ్చన్స్ లెసన్ వైజ్ క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు. అందులోని సో మనకి లోకహితం మమ కర్ణీయ అనేటువంటి ఫస్ట్ పాఠ్యాంశం ఉంది కదండి. సో నేను ఆ ఫస్ట్ పాఠ్యాంశం ఏదైతే ఉందో దాంట్లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే లోకహితం మమ కర్ణీయం దానికి కవి పరిచయాన్ని సాంస్క్రిట్ లో రాసుకొచ్చారు. అంటే తెలుగు రాస్తే ఇవ్వడం అంటే ఇవ్వకపోవడం కాదు, ఇంప్రెషన్ కోసమే అన్ని చదివేశారు. ఏముంది చక్కగా మీరు రాశారమ్మో కొద్దిగా సాంస్క్రిట్ లో కవి పరిచయం కొద్దిగా ఇంప్రెసివ్ గా ఉంటుందని చెప్పేసి మీకు రాసుకోవడం జరిగింది. దానికి శ్లోక పరిచయ అని హెడ్డింగ్ బట్టి. ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రాపర్ గా కరెక్ట్ గా రాయగలిగినంటేనే ఎక్స్పెరిమెంట్ చేయండి, అది తెలుగు రాసుకోండి, గొడవ లేదు. ఓకేనా. సో ప్రస్తుత లోకహితం మమ కరణీయం
లాఘేత మమ కర్ణీయం ఇది పాఠ్యభాగः రచయిత శ్రీధర భాస్కర వర్ణేకర ప్రస్తుత లోకహితం మమ కర్ణీయం ఇది పాఠ్యభాగः రచయిత శ్రీధర భాస్కర వర్ణేకర. ఆడి మీకు పరిచయం ఉంది. ప్రస్తుత లోకహితం మమ కర్ణీయం అనే పాఠ్యభాగ రచయిత శ్రీధర భాస్కర వర్ణేకర అని ఉంది. దాన్ని సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ చేశాను అంతే, నేను మార్చలే. ఓకేనండి. సో తెలుగులో రాసిన తప్పేం కాదు, అంటే సాంస్క్రిట్ లో రాస్తే తెలుగులో కూడా రాయండి. కానీ సాంస్క్రిట్ లో కూడా రాస్తే సాంస్క్రిట్ మనుషులు కాబట్టి కరెక్షన్ చేసేవాడు కొంత ఆనందపడతాడు, ఆ పిల్లడు బాగా చదివాడు, బాగా రాస్తా అని చెప్పి మీ మీద ఇంప్రెషన్ కలుగుతుంది. కాబట్టి సో 2 లైన్స్ అసలు ఏమైనా ఉంటుంది, ఇది బోర్డు మీద 2 లైన్స్ కనిపిస్తుందని చక్కగా ప్రస్తుత లోకహితం మమ కర్ణీయం ఇది పాఠ్యభాగः రచయిత శ్రీధర భాస్కర వర్ణీకర. దాని కింద శ్లోక ఇది మనం క్వశ్చన్ కదా రాస్తున్నాం, శ్లోక పరిచయం కాదు. పరిచయం సాంస్క్రిట్ బట్టి ఇంకేం అక్కర్లేదు, పరిచయం బట్టండి అంతే. కింద కూడా పరిచయం తెల్ల పెట్టుకొని తెల్ల రాస్తారు. శ్లోక పరిచయం ఎక్కలేదు, శ్లోకాలు ఏం రాయటం కాబట్టి మనం పరిచయాన్ని బట్టి ప్రస్తుత లోకహితం మమ కర్ణీయం ఇది పాఠ్యభాగः రచయిత శ్రీధర భాస్కర వర్ణేకర అని రాసి పరిచయం వచ్చేసి సో మీ తెలుగు పరిచయం ఏదైతే ఉందో అది రాసుకోవచ్చు. ఒకవేళ తీసుకుంటారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. తెలుగులో కూడా రాయొచ్చు. ఇట్లా రాసి కింద ఆన్సర్ రాస్తారు, మీరు దాన్ని ఆన్సర్ రాస్తారు. రాసి అయితే కొన్ని సాంస్క్రిట్ లైన్స్ ఈ లోకహితం మమ కర్ణీయ మీరు కొంచెం భావవ్యక్తీకరణలో కావచ్చు, లేదంటే సృజనాత్మకతలో కావచ్చు, ఎందులోనైనా ఆన్సర్ రాసేటప్పుడు ఒక 5 లైన్స్ సాంస్క్రిట్ లో దాని కింద నేను చెప్పిన లైన్స్ రాయండి. ఇవి కూడా మీతో చదివించుండాలి ఆల్రెడీ. ఇది గీతం అన్నమాట. లోకహితం మమ కర్ణీయం అనేటువంటి పాఠ్యాంశం యొక్క గీతం ఇది. దాంట్లో కొన్ని షార్ట్ చేసి రాయడం జరిగింది. లోకహితం మమ కరణీయం అదో పాయింట్. అహర్నిశం జాగరణీయం, అహర్నిశం జాగరణీయం. అట్లాగే కార్యక్షేత్రే వర్ణీయం. దుఃఖసాగరే కర్ణీయం. కష్టపర్వతే చర్ణీయం. నేను ఏవైతే ఎక్సెస్ చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసి చదువుకున్న తర్వాత మీరు అప్పుడు వీటి మీద చదువుతూ ప్రాక్టీస్ చేయాలి. అది కూడా ప్రాపర్ గా మిస్టేక్ లేకుండా రాయగలను అంటే మాత్రమే వీటి జోలికి వెళ్ళాలి. లోకహితం మమ కర్ణీయం ఇది లెసన్ హెడ్డింగ్. అహర్నిశం జాగరణీయం, కార్యక్షేత్రే వర్ణీయం, దుఃఖసాగరే తరణీయం, కష్టపర్వతే చరణీయం. సో
సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ అన్ని కూడా మీరు లోకహితం మమకరణీయం నుంచి వచ్చేటువంటి ఏ ప్రశ్న కింద అయినా సరే ఆన్సర్ రాసిన తర్వాత దాని కింద మీరు రాసుకోవచ్చు. అవకాశం ఉంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఓకేనా? సో ఈ రామ నంబర్ 2 లో మనకి క్వశ్చన్ నెంబర్ 4 అని అట్లాగే 5 అని ఉంటాయి. 4 లో 2 ప్రశ్నలు ఇస్తాడు. ఓకే, 2 ప్రశ్నల మధ్యలో అథవా అంటాడు. ఇంకా ఆర్ అని ఇది కూడా రాస్తాము. 5 లో కూడా 2 ప్రశ్నలు ఇస్తాడు, మధ్యలో అథవా అంటే ఆర్ అని అర్థము. సో ఇందులో క్వశ్చన్ అది ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, మీకు ఏది వస్తే ఆ క్వశ్చన్ మీరు చక్కగా నీట్గా రాసుకోండి. ఓకేనండి? సో పేపర్ అంతా రాసేసిన తర్వాత టైం ఉంటే మీకు తెలిసిన ఆన్సర్ ఉంటే అది కూడా సేఫ్ సైడ్కి రాసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్ మొత్తం రాసేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత ఓకేనండి. సో చక్కగా అంటే మీరు ఏ ప్రశ్న రాసినా ఆ ప్రశ్న కంపల్సరీ పరిచయం రాయాలండి, పరిచయం రాయాలి. అట్లానే మీరు ఈ లైన్స్ కూడా రాయడానికి ప్రయత్నించండి. సాంస్క్రిట్ లో పరిచయం రాయకపోయినా పర్లేదు, కానీ తెలుగులో అసలు మిస్ కాకుండా రాయాలి, ఫుల్ మార్క్స్ రావాలంటే. ఓకేనండి? సో ఈ రామ నంబర్ 2 లో కూడా ప్రశ్నలు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఈ ప్రశ్నలన్నీ కూడా చక్కగా మీరు హ్యాపీగా మీకు ఇచ్చినటువంటి చిన్న మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు రాయండి. నెక్స్ట్ ఇకపోతే ఇదంతా రామ నంబర్ 2 లో ఉంది కదండి. నెక్స్ట్ మనకు వచ్చేది రామ నంబర్ 3. అంటే ఎవరికైనా మార్క్స్ ఎందులో పోతుంటాయి అంటే ఈ రామ నంబర్ 3 లో సరిగా మనం చదవకపోతే పోతూ ఉంటాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోని మీ దగ్గర ఉన్నటువంటి ఏ మోడల్ పేపర్ ఉన్నా మోడల్ పేపర్లోని మీరు శ్లోకం అపరిచిత శ్లోకం కానీ అపరిచిత గద్యము పారాగ్రాఫ్ కానీ సో వాటిని చేసుకుంటూ ఉండాలి. అట్లాగే గ్రామర్ పార్ట్ రామ నంబర్ 3 లో భాషాంశాలు అంటే పెట్టింది. ఈ భాషాంశాలు మనం చక్కగా చెప్పుకుంటున్నప్పుడు అందరినీ ఇందులో మనకి ఈ భాషాంశాలు రామ నంబర్ 3 లో ముందుగా మనకి ఆ ఈ ఈ అంటూ 4 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అయితే ఇందులోని ఫస్ట్ ప్రశ్న మనకి శబ్దాలకి సంబంధించినది, అనమాట. సో మనకి శబ్దాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీటిని వాడు ప్రథమ విభక్తి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ రాద్దాము. దిలీపః ఇతి డాష్ ఆసీత్ అనిచి కా రాజా రాజానం గా రాజ్ఞే అని ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు ఇక్కడ రాజన్ శబ్దస్య ప్రథమ విభక్తి కిమ్మదు, ప్రథమ విభక్తి మనకి ఇవి రావాలి అంటే రాజన్ శబ్దం అలాగే మనకి విదుషి విద్వత్ శబ్దం ఒకటి, ఏవైతే శబ్దాలు ఉన్నాయో మనకి తద్దుండొచ్చు మరుతుండొచ్చు, ఏదన్నా ఆ శబ్దాలను బేస్ చేసుకుని వస్తాయి కాబట్టి సో అందులోని మనం చదివేటప్పుడు రాజా ప్రథమ విభక్తి
ఓకేనండి. రాజానం ద్వితీయ భక్తి, రాజా ప్రథమ భక్తి, రాజానం ద్వితీయ భక్తి. సో ఇవి మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే మనకి ఈజీగా మనం శబ్దాలన్నీ కూడా నీట్గా ప్రజెంట్ చేయగలుగుతాము. శబ్దాలు ఏమైనా ఇందులో 100 డేస్ ప్లాన్లో ఏమైనా ఉంటే ఒకసారి చూపిద్దామని తీశాను. ఇవి ఏంటివి? స్టార్ అట. ఇవి ధాతువులు, శబ్దాలు. సరే, ఇందులో ఏం కనబడలేదు మీకు. ఇప్పుడు ఏంటంటే శబ్దాలు ఏవైతే ఉన్నాయో మీకు ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ ఏకవచనంలో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా రాజా ప్రథమ భక్తి, రాజానం ద్వితీయ భక్తి, రాజ్య తృతీయ భక్తి. ఎట్లా మీరు మ్యాక్సిమం ఈ ఏకవచనంలో ఉన్నటువంటి వర్డ్స్ చదివితే సరిపోతుంది. అట్లా మీకు ఎన్ని శబ్దాలు ఇచ్చాడో అన్ని శబ్దాలు కూడా రాజు శబ్దం కావచ్చు, యజ్ఞ శబ్దం కావచ్చు, శబ్ద శబ్దం కావచ్చు, గౌరీ శబ్దం కావచ్చు. సో ఏ శబ్దం సరే శబ్దంలో మనం నీట్గా ఆ ఫస్ట్ ఏకవచనం కింద వర్డ్స్ ప్లస్ విభక్తి రెండు కలిపి చదువుకుంటే మనం చాలా ఈజీగా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమడిగాడు? తిరీపహ ఇది డాష్ ఆసీత్ రాజన్ శబ్దస్తే ప్రథమ విభక్తి ఏంటని అడిగాడు. సో ప్రథమ విభక్తి ఏంటంటే రాజా అంటే ఏం చేస్తాం మనం? రాజా అని రాస్తాం. దీని ఆన్సర్ మన రాష్ట్రం ఏంటి? రోమం టీ పెడుతున్నాం కదా, టీ పెట్టి అన్ని రాస్తున్నాం వరుసగా. రాష్ట్రం ఏం చేస్తామంట? ఆన్ పెట్టి సో ఆలో ఆన్సర్ ఏంటనమాట? రాజా అని రాస్తారు అంతే. ఆ రాజా ఇంకో రాసేటప్పుడు ఇంకోటి రాస్తారు. సో ఆ రాజాని రాస్తారు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ శబ్దాల దాంట్లో నేను కొన్ని మీకు చేయించడానికి తెచ్చాను. సో మిమ్మల్ని అడుగుతాను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని డాష్ ఇది ఆలో మీకు ఎగ్జాంపుల్స్ అన్నమాట. అందులో ఒకటి చూడండి, ఏంటి? డాష్ దశరథస్య దశరథస్య పుత్రః శ్రీరామః, పుత్రః శ్రీరామః. మీకు ఈ క్వశ్చన్ ఇందులో ఉంది ఆడి, అది మీకు షేర్ చేస్తాను. అందులో ఉన్న క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి.
కాదులే ఇవి. సరే చూడండి, ఏదైతే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడో డాష్ దశస్య పుత్ర శ్రీరామ అని ఏదైతే ఉందో, సో దీనికి కూడా మనకి ఏమి అడిగాడంటే ప్రథమ విభక్తి అడిగాడు. ప్రథమ విభక్తి అడిగాడు. సో ప్రథమ విభక్తి అడిగి ఏం రాశాడు ఇక్కడ? కా రాజని అట, ఖా రాజా అంట, అలాగే గా రాజ్ఞ అంట. సో ఇట్లా ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏదైనా కానివ్వండి, ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, వాడు అడిగింది ఏంటి? ప్రథమ విభక్తి అడిగాడు. ఏంటది ప్రథమ విభక్తి? రాజని శబ్దం అడిగాడు. రాజని శబ్దంలో ప్రథమ విభక్తి అంటే ఏంటి? ఇక్కడ రాజా అయితే ఇక్కడ కూడా రాజే అవుతుంది, ఇదే అవుతుంది. అంటే రాజా దశరథ పుత్ర శ్రీరామ. సో ఇక్కడ రెండవ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయ మహాన్ డాష్ రాజన్ శబ్దస్య ప్రథమ విభక్తి రూపం అడిగాడు. సో ఇందులో కూడా రాజా మళ్ళీ అదే అడిగాడు, ప్రథమ విభక్తి అడిగాడు. వాడు ఎప్పుడైనా ద్వితీయ విభక్తి అడిగినప్పుడు రాజనం వస్తుంది, అదే తృతీయ విభక్తి అడిగితే రాజ్ఞ వస్తుంది, చతుర్థి వస్తే రాజ్ఞ వస్తుంది. ఇక్కడ వాడు అడిగిన దాన్ని బట్టి మనం అనుసంధానంలో రాయొచ్చు. ఇందులోని రాజన శబ్దం కాకుండా మరొకటి డాష్ పుత్ర గచ్చతి అనగా పుత్ర గచ్చతి అనిచ్చి భవత్ శబ్దస్య ఏమడిగాడు? ఇది కూడా ప్రథమ విభక్తి అడిగాడు. ప్రథమ భవత్ శబ్దస్య అంట. సో వాడు మనకి ఇచ్చాడు కా, అట్లాగే కా భవతాన్ని ఇచ్చాడు, కా భవతః అని ఇచ్చాడు, గ భవాన్ని ఇచ్చాడు. సో భవతః భవాన్ అని ఇచ్చాడు. అసలు భవత్ శబ్దం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది మనకి? భవత్ శబ్దం ప్రథమ విభక్తి అంటే భవాన్ అన్నమాట. భవాన్ పుత్ర గచ్చతి, నేను అక్కడికి వెళ్తున్నాడు. సో వాడు ఇచ్చింది ఏదైతే ఉందో మనకి దాన్ని చూసుకొని ఏదైతే ప్రథమ విభక్తి అనడా, ద్వితీయ విభక్తి అనడా, తృతీయ విభక్తి అనడా, ఏదనడా మనకి అది మనం వీటిగా అది రాసుకోవచ్చు ఇక్కడ. సో మనకి ఎప్పుడో క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారు ఇక్కడ భవత్తు ప్రథమ విభక్తి అడిగాడు, అలాగే రాజన్ను ప్రథమ విభక్తి అడిగాడు. సో అడిగినప్పుడు ఫస్ట్ వాడు ఫస్ట్ శబ్దంలో ఫస్ట్ ఏది ఉంటుందో అదే రాస్తాం మనం. ఏదైతే రాస్తామో అదే రాస్తాం. సో ఇక్కడ మనకి విద్వత్ శబ్దం అయితే ఉంటుంది. విద్వత్ సో
విద్వత్ శబ్దం నుంచి వాడి సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే కాళిదాస మహాన్ డాష్ విద్వత్ శబ్దస్య ఏడు ప్రథమ విభక్తి అడిగాడు. ప్రథమ విభక్తి అడిగాడు. సో మనకి కాళిదాస మహాన్ ఇక్కడ మనకి కా ఏమి ఇచ్చాడు? కా విద్వాన్ ఇచ్చాడు. హా ఏమి ఇచ్చాడు? విదుష ఇచ్చాడు. అలా గాయం ఇచ్చాడు, విదుషి ఇచ్చాడు. విద్వాను విదుష విదుషి ఇచ్చాడు. సో మనకి కాళిదాస మహాన్ ఇక్కడ మనకి ఏం అడిగాడు? ప్రథమ విభక్తి అడిగాడు. దానికి ఏం రాస్తాం మనం? విద్వాన్ కాళిదాస మహాన్ విద్వాన్ అనేది మనం రాసుకుంటాం. ఇట్లా మనకి అనేక ఎగ్జాంపుల్స్. ఏదైనా శబ్దములో వాడు ప్రథమ ఇచ్చాడా, ద్వితీయ ఇచ్చాడా, తృతీయ ఇచ్చాడా, చతుర్థి ఇచ్చాడా అన్నది మనం జాగ్రత్తగా చూసుకొని దాన్ని మనం చేసుకున్నట్టయితే కనుక చాలా ఈజీగా. రాజా రాజ్యం పాలయతి అన్నాడు. రాజా రాజ్యం పాలయతి రాజన్ శబ్దస్య ప్రథమ విభక్తి ఏంటని అడిగాడు. ఏముంటది? సో రాజయే. అలాగే సర్వే డాష్ పూజయతి విద్వత్ శబ్దస్య ద్వితీయ విభక్తి అడిగాడు. ద్వితీయ అంటే విద్వత్ శబ్దంలో విద్వాంసం అట్లా. అలాగే డాష్ పాఠం వదతి అన్నాడు. విద్వత్ శబ్దం యొక్క ప్రథమ విభక్తి విద్వాన్. విద్వాన్ పాఠం వదతి. అట్లాగే ఇంకేం అడిగాడు? డాష్ నగరం గచ్చతి రాజన్ శబ్దస్య ప్రథమ విభక్తి ఏంటని అడిగాడు. రాజా. ప్రథమ ఎప్పుడు వచ్చినా సరే రాజానే. సో ఛాత్ర డాష్ పూజయతి ఇక్కడ ఏం అడిగాడు? ద్వితీయ అడిగాడు. విద్వాంసం. విద్వాంసం. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఏదైతే శబ్దం క్వశ్చన్ నెంబర్ రామ నెంబర్ 3లోని ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది మీరు నీట్గా చక్కగా వాడు ప్రథమ ఇచ్చాడా లేదంటే ద్వితీయ ఇచ్చాడా అని చూసుకొని అది మీరు నీట్గా దాన్ని ప్రజెంట్ చేసుకోండి. అయితే ఇవి ఆన్సర్లు ఎలా రాయాలో చెప్పిన మీకు. సో ఎట్లా రాయాలి దీంట్లో ఆన్సర్లు అనేది మనం చూసినట్లయితే కనుక రాజా అంటే ఒక డాష్ రాజ్యం పాలయతి డాష్ రాజ్యం పాలయతి. సో దీన్ని రాజన్ శబ్దస్య ప్రథమ తీసుకున్నట్టయితే కనుక అంటే ఎగ్జామ్ లో చెప్తుంది. సో ఆన్సర్ ఇందులోని మనకి ఏదైతే ఫస్ట్ది అందులో ఖా రాజా అనుకోండి, రాజా అని రాసేస్తాం అంతే. ఆ రాజా ఎక్కడ ఉందో అది రాస్తాం. కంపల్సరీ పలానాదని రాయండి. ఇది కాదని ఆన్సర్ రాజా. ఇది రౌండ్ నెంబర్ 3లోని ఆ అని పెట్టుకొని ఆలో ఖా రాజా అంటాం. అలాగే ధాతు ఇందులో మనకి ఇచ్చేది రెండోది ధాతు ఇచ్చారండి. ధాతు అనే దానికి ఇది రౌండ్ నెంబర్ 3లో ఆ అనమాట. అర్థమైతే వాడు ఏది ఇచ్చినా చాలా ఈజీగా రాయగలుగుతాం. అంటే ఇప్పుడు శబ్దం ఉందనుకోండి, రాజన్ శబ్దం, విద్వత్ శబ్దం,
శబ్దాలు చదువుకుంటే దాని ఆన్సర్లు వస్తాయి. అయితే ఇక్కడ ధాతువు అనేది చదువుకుంటే రాదు, బాగా అర్థమైతే వస్తుంది. ఇప్పుడు దాకా ఉన్నది ఒక ఎత్తు అయితే ఈ బిట్ ఒక ఎత్తు, ఇది వచ్చేసినట్టే మీకు మిగతా కూడా చదువుకొని రాసియే. ఇది ఏంటంటే చాలా మంది గెస్ చేసి రాసేస్తారు తప్ప అసలు ఇది ఎలా రాయాలి ఏంటి అన్నది కూడా చాలా మందికి అవగాహన లేదు. సో ఇది ధాతవః, ధాతువు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాత, బాలం అని ఇచ్చాడు. మాత బాలం డాష్ సముచిత ధాతు రూపం రాయబడింది. సరైనటువంటి ధాతు రూపాన్ని రాయమన్నాడు. ఇచ్చి ఇక్కడ ఏమంటున్నాడు, క వదసి, హ వదతి, గ వదామి, ఇలా 3 వర్డ్స్ ఇచ్చాడు. ఇందులో కామన్ గా మీరు ఎప్పుడు చేసి ఉన్నది కాబట్టి వదతి అని పెట్టేస్తున్నారు. ఆన్సర్ వదతి. ఎందుకు వదతి అయింది అనేది ఎవరు కూడా చాలా మంది గ్రహించట్లేదు. దానికి ఏంటంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏకవచనం. ఇవి మీకు 8th క్లాస్ నుంచి ఉన్నాయి ధాతువులు. ద్వివచనం, బహువచనం, ఇట్లా ఉన్నాయి. సో ఇందులో వదతి తీసుకున్నాం కదా, వదతి, వదతః, వదంతి, వదసి, వదతః, వదత. నెక్స్ట్ వదామి, వదావహ, వదామహ. సో ఇది ధాతు. అయితే ఇది ధాతు అని తెలుసు అందరికీ. ఇందులో గచ్చతి ఉంటుంది, చలతి ఉంటుంది, పటతి ఉంటుంది. సో చాలా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే తి, తహ, అంతి, సి, తహ, త, ఆమి, ఆమహ, ఆమహ, ఇవే మెయిన్. ఇక్కడ ఏ వాడు ఏ ధాతు ఉన్నా పర్వాలే. సో ఇవి కామన్గా ఉంటాయి. లట్టు వర్తమాన కాలంలో ఇవి ఉంటాయి. సో మనకి ఇక్కడ మనకి సహ, స, సీత, మాత, గీత, లత అంటే పేరు ఏదైనా కావచ్చు. పేరు వచ్చినప్పుడు తీ వస్తుంది. మాత కాబట్టి వదతి, ఇదిగో తీ, ఇదిగో వదతి పెట్టాం. ఓకేనండి. సో ఇందులోని మీరు కింద మధ్యమ పురుషాలు తీసారు అనుకోండి, దీనికి త్వం అంటే నీవు, అలాగే యువాం మీరురు, యువాం మీరిరువురు, మీ ఇద్దరు అన్నమాట, మీరిరువురు. అలాగే యూయం మీరందరూ, యూయం మీరందరూ. సో ప్రస్తుతానికి త్వం నీవు వచ్చినప్పుడు సి వస్తుంది, యువాం వచ్చినప్పుడు ఏమొస్తుంది, యువాం వచ్చినప్పుడు తహ వస్తుంది, అలాగే యూయం వచ్చినప్పుడు తా వస్తుంది. మరి వీటిని చెప్పలేదే అంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రామ ఉందనుకోండి,
ఇక్కడ రామ అని వస్తుందండి. రామ లేదంటే రామ సీత ఇలా రామ. ఇక్కడ రామౌ ఇద్దరున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది రామాహ సీతాయాహ ఎట్లా వస్తుంది. అట్లాగే ఉత్తమ పురుషుని మనం 3 చూసుకునేదంటే కనుక అహం నేను, ఆవం మేమిద్దరం, ఆవం మేమిద్దరం, వయం మీరందరూ, వయం అంటే మీరందరూ, అంటే అహం వచ్చినప్పుడు ఆమె వస్తుంది, ఆవం వచ్చినప్పుడు ఆవహ వస్తుంది, అలాగే వయం వచ్చినప్పుడు ఆమహ వస్తుంది. ఏంటి సార్ ఇలా కన్ఫ్యూజన్ గా ఉంది? ఇవన్నీ ఏంటంటే మీకు నాకు తెలిసి ఇన్నిలో ఇవి ఎప్పుడు దాటలే. దగ్గర 15, 19, 20 years అని చూస్తున్నాను. ఇవి ఈ ఎగ్జాంపుల్స్ దాటి వెళ్ళలే. అందులో ముఖ్యంగా ఇది అంటే ఏంటి, ఇక్కడ పేరు కానీ పేరుకు బదులుగా వాడే ప్రతి దానికి కూడా టీ వస్తుంది. టీ ఇక్కడ ఏంటి అహం, ఇక్కడ త్వం నీవు ఉంది కదా, త్వం వస్తే సి వస్తుంది. అట్లాగే అహం వస్తే ఆమె వస్తుంది. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను నేను. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది ఎలా వాడేమో ఏం చేస్తాం ఏంటన్నది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మాత, మళ్ళీ మాతయే తీసాను. మందం, మాతా మందం డాష్ కా అసతి ఖా అససి అసతి గా అసామి. ఏమొస్తుంది ఈ ప్యాటర్న్ లో చూస్తే మనకి? అంటే మాత అనేది పేరే కదా, తల్లి కాబట్టి తీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ అసతి అని రాస్తాం. ఓకేనండి. సరే, ఇంకోటి బాలహ సత్యం, బాలహ సత్యం ఏమొస్తుంది? వదతియా వదత వదంతియా. బాలహ అంటే బాలుడు అంటే ఏమొస్తుంది? వదతియ వస్తుంది. ఏమండి? ఛాత్ర, ఛాత్ర గురుం, ఛాత్ర గురుం డాష్ పడేచడు కా పృచ్చతి ఖా పృచ్చసి గా పృచ్చామి. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? గురు ఛాత్ర అంటే విద్యార్థి, ఇది పేరు కూడా తీ వస్తుంది. పేరు అంటే మనం పెట్టుకున్న పేర్లు కాదండి, వాటితో పాటుగా మనం ఏం పిలుస్తాము, విద్యార్థి అని, గురువు గారు, గురువు అని, ఇట్లా ఏ వచ్చినా సరే ఏమొస్తుంది? తీ వస్తుంది. తీ వస్తుంది. ఇంకోటి ఏమి రాదనమాట. ఇక్కడ చూడండి, బాలిక, బాలిక, పుస్తకం, బాలిక
పుస్తకం డాష్ పఠతి పఠత పఠంతి ఏమొస్తుంది పఠతి వస్తుంది. ఎగ్జాంపుల్స్ నేను అదే ఐ మీన్ ఆప్షన్స్ చెప్పలే, ఇక్కడ చెప్పేసాను. పఠతి పఠత పఠంతి, ఇక్కడ వదతి ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఏదున్నా అక్కడ ఏమొస్తుంది తీ వస్తుంది, పేరు కాబట్టి పేరు ఎప్పుడున్నా సరే అదే వస్తుంది, మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ బాలికాహ బహువచనం అనుకోండి, పుస్తకాన్ని అంటే పుస్తకాలు అంటే బాలికలు పుస్తకాలను, అప్పుడు ఏమొస్తుంది పఠంతి వస్తుంది, బహువచనం ఉంది కాబట్టి, అంటే ప్లూరల్ ఉంది కాబట్టి పఠంతి వస్తుంది. అంటే ఇది బాగా రేరు, మ్యాక్సిమం తీతో దాటి వెళ్తాం. ఇంకా ఇంకా చూస్తే మనకి సరే నేను ఆన్లైన్ క్లాస్ ఉన్నాను, క్లాస్ ఉన్నాను సార్, క్లాసులో ఉన్నాను. ఏమండి నెక్స్ట్ ఫ్రమ్ మీద ఎగ్జామ్ మీద చేద్దాం. ఫ్రమ్ పుస్తకం, ఫ్రమ్ పుస్తకం, పటసియా పటతహనా పటత వచ్చేది ఏమొస్తుంది పటసియా పటతహనా పటత. ఇక్కడ చూడండి ఏం చేశాను, ఫ్రమ్ తీసుకున్నాను, ఫ్రమ్ అలా రాయొచ్చు, లేదంటే ఇలా ఫ్రమ్ అని ఎలా కూడా రాస్తారు మరి, ఇలా ఇచ్చినా అలా ఇచ్చినా ఒకటే. ఫ్రమ్ వచ్చిన కాబట్టి ఏమొస్తుంది మనకి సి వస్తుంది, అంటే ఏమొస్తుంది ఇక్కడ పటసీన్ వస్తుంది, పటసీన్ వస్తుంది. అట్లానే మరొక త్వము, త్వం గ్రామం, త్వం గ్రామం డాష్, త్వం గ్రామం అంటే నీవు ఇంటికి, గచ్చతి లేదా గచ్చసి గచ్చామి, ఏంటి త్వం వస్తే వస్తుంది గచ్చసి సి వస్తుంది, సి గచ్చసి వదసి పటసి చలసి, ఇట్లా త్వం వస్తే సి వస్తుంది, త్వం వస్తే సి వస్తుంది. అట్లానే ఏడవది అహం, అహం ఇప్పుడు ఏమొస్తుంది అహం గ్రామం, ఏమొస్తుంది గచ్చామి వస్తుంది. వాడి ఎగ్జాంపుల్స్ కూడా మీ పక్కన రాస్తున్నాను, ఒకవేళ ఇది కా గచ్చతి ఖా గచ్చసి గచ్చామి అది మనం ఇందులో రాసాం కదా. త్వం వస్తే వస్తుంది, త్వం వచ్చినప్పుడు సి వస్తుంది కాబట్టి గచ్చసి, ఇది కాదు గచ్చసి పైది గచ్చసి. ఇప్పుడు దీన్ని చూద్దాం, అహం గ్రామం, అహం గ్రామం ఇవే చూసుకోండి, గచ్చతి గచ్చసి గచ్చామి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, అహం వచ్చినప్పుడు ఏమొస్తుంది మీ వస్తుంది, త్వం వచ్చినప్పుడు సి వస్తుంది, అహం వచ్చినప్పుడు ఏమొస్తుంది మీ వస్తుంది, కాబట్టి ఏమొస్తుంది గచ్చామి వస్తుంది, గచ్చామి. ఓకేనా. అహము మరొకటి, అహం పుస్తకం, అహం పుస్తకం కా పఠతి కా పఠతః గా పటసి పటామి, పటామి ఇది కూడా పటసి అని అర్థము, పటసి పడతినా పడసినా పటామి వస్తుంది. అంటే ఇక్కడ అహం వచ్చింది కాబట్టి ఆడు మనం మీ రాసుకున్నాం కదా గచ్చామి, అట్లాగే ఇక్కడ ఏమొస్తుంది పటామి వస్తుంది. అంటే పటామి చలామి గచ్చామి వదామి. కానీ ఇదంతా మేము గుర్తుపెట్టుకోవాలా అంటే నేను చెప్పేది ఒకటే మీకు, ఇక్కడ త్వం కానీ అహం కానీ, త్వం కానీ అహం కానీ ఈ రెండు మీకు
కాకుండా ఏది వచ్చినా మ్యాక్సిమం పేరు ఉంటుంది. ఆ పేరు వస్తే సి వాడతాం. పేరు కాకుండా మరి ఏ వచ్చినా సరే ఏమాత్రం త్వం వస్తే సి వాడతాం, త్వం వస్తే సి. అట్లాగే అహం వస్తే ఆమె వాడతాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. సో మ్యాక్సిమం ఇది దాటి వెళ్ళడు, చాలా తక్కువ. ఇక్కడ కూడా వెళ్దాం, 4 మాత్రమే అక్కడికి వెళ్తారు అన్నమాట. సో మరి దీన్ని ఎగ్జామినేషన్ లో ఎలా ఆన్సర్ అయ్యాలి అనుకుంటే కనుక, సో ఇది ఎన్నో బిట్టిది, 2ది కదా. ఆన్ రాసి భాషాంతంలో ఆన్ రాసి ఇలా హెచ్ని గేట్ పెట్టేసుకుని, సో ఏదైతే ఆన్సర్ అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాస్తాం అనుకోండి, ఏ రాస్తాం అనుకోండి, ఏం చేస్తాము. సో మనకి ఆ వచ్చినప్పుడు ఇంకో ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏదైనా అయితే కనుక దీనికైతే అహం వస్తే పటామి అని రాస్తాము. ఏదైతే ఆన్సర్ అది పటామి. ఏది అహం వచ్చినప్పుడు కింద రాస్తాను. అహం వస్తే క్వశ్చన్లో పటామి అని రాస్తాం. పటసి ఎప్పుడు రాస్తాము, పటసి వచ్చినప్పుడు, పటసి వచ్చిందంటే త్వం వచ్చినప్పుడు మాత్రం రాస్తాం, త్వం. ఓకేనా. అట్లాగే పటతి ఎప్పుడు రాస్తాము, పేరు వచ్చినప్పుడు రాస్తాం. పేరు రామ, సీత, మాత, పేరు అని రాస్తాం. పేరు వచ్చినప్పుడు మనం రాస్తాం అన్నమాట. ఓకేనండి. సో ఇకపోతే నెక్స్ట్ మనకి ఏమి ఇస్తున్నాడు, మనకి ఆపోజిట్ వర్డ్స్ ఇస్తున్నాడు. చూడండి ఇక్కడ ఈలో ఉన్నాం మనం. సమర్థ స్వయం నిజోదరం పూరయతి, సంధి పదం విఘటయతి చేత్ అన్నాడు. సంధి పదాన్ని నిజోదరం దాన్ని ఏం చేయమని చెప్పాడు, విడదీయమని చెప్పాడు. సో దీన్ని విడదీస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. నిజ ప్లస్ ఉదరం, నిజే ప్లస్ ఉదరం, నిజో ప్లస్ ఉదరం అని ఇచ్చాడు. సో దీని ఆన్సర్ ఏంటి, నిజ ప్లస్ ఉదరం. మరి దీన్ని మనం ఎలా రాస్తాము, నిజ ప్లస్ ఉదరాన్ని ఎలా రాస్తామండి? ఆన్సర్ ఆ రాశాం కదా. ఇప్పుడు ఈని బట్టి, సో ఈలని వాడిచ్చిన వాడు ఏంటండి, భయాకులహ. భయాకులహ. సో భయాకులహ అనేటువంటి అది ఇందులో ఇచ్చింది అంటే భయాకులహ కాదు, నిజోదరం ఇచ్చాడు కదా. మీకు చెప్పింది నిజోదరం. సో నిజోదరం ఇచ్చాడు, నిజోదరహ. సో ఇక్కడ మీరు ఆన్సర్ రాసినప్పుడు ఆలోని రాస్తున్నారు కదా, ఆలో ఆన్సర్ ఏమైంది మీకు, ఖా అనుకోండి. ఖాన్ పెట్టి వాడు తగలండి, అది మర్చిపోకండి. ఆలో ఖా ఆన్సర్ పటామి. ఓకేనా. సో ఆలోని మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఆన్సర్ కదండి, ఆన్సర్ రాస్తున్నాం, దీనికి ఆన్సర్ రాస్తున్నాం. సో ఏంటి, ఆన్సర్ ఖాన్ పెట్టుకొని దీని ఆన్సర్ రాయండి, రాజా. ఇలా ఇది రాయండి. అట్లాగే ఆన్ పెట్టి అది మీరు మిస్టేక్ పెడతారా లేదా ఇలా పెడతారో మీ ఇష్టం. కానీ సో ఇలా పెట్టి నెక్స్ట్ ఏం చేస్తారు, ఆన్సర్ ఏదైతే ఉందో అది ఖా వదతి అని రాస్తారు. ఇట్లా
లేదంటే కనుక సో కా రాజా కా వదతి. సో ఇది ఇలాగా పెట్టుకొని రాసుకోవచ్చు, డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మీరు రాసేటువంటిది ఏదైతే ఉందో ఈ ఉందనుకోండి, ఈ రాస్తారు. సో నిజోదర అని కదా ఇచ్చాము ఈ. సో ఆ ఇచ్చిన వాడు ఏదైతే ఉందో దాన్ని ఎక్కించి పక్కన మీరు ఏం చేస్తారంటే సో నిజ ప్లస్ ఉదరహ. సో నిజ ప్లస్ ఉదరహ అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు వాడు, కా ఇచ్చాడు కాబట్టి సో స్టార్టింగ్ లో కా, ఇలా కానీ ఇలా గేర్ పట్టుకొని కానీ రాయొచ్చు. నిజోదరహం పట్టండి, పెట్టిన తర్వాత దాని కింద కాను పెట్టి నిజ ప్లస్ ఉదరం రాస్తే సరిపోదేమో, హ్యాపీగా ఉంటుంది. ఇట్లా ఎక్కించి కాన్ పెట్టి నిజ ప్లస్ ఉదరాహం పట్టేసి అయిపోద్ది. ఇందులో మరొకటి ఏమి ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు, విగ్రహానికి ఇచ్చాడు ఈ. సో ఈయన బట్టి వాడు, సో ఈయన బట్టి వాడు ఏమి ఇచ్చాడు, వాడు దుర్జన అశుభం కార్యం కరోతే అని ఇచ్చాడు. సో అశుభం అనేటువంటిది వాడు ఇచ్చిన వాడు కదా, అశుభం అని ఇచ్చాడు. దీని కిందకి చక్కగా మీరు దాని ఆన్సర్ ఆప్షన్ ఏంటి, నీ శుభం, నా శుభం, వి శుభం అని చెప్పి 3 ఇచ్చాడు. సో అశుభం దాని ఆన్సర్ ఏంటి, నా శుభం కదా, నా శుభం. సో ఇది ఖాన ఘాన అక్కడ ఏం ఇచ్చాడు మనకి, గా ఖా ఒత్తు ఖా ఇచ్చాడు, ఖా అని బట్టి నా శుభం అన్నాయి. వాడు ఇచ్చిన ఆన్సర్ కంపల్సరీ ఉండాలి, ఖా అని బట్టి నా శుభం విగ్రహవాక్యం అన్నది. ఓకేనా, అట్లా రాయాలి. ఈ వరకు కూడా ఆ విధంగా మీరు చేస్తారు. అంటే ఆప్షన్ లో కా ఖ ఘ వాటిలో ఏదైతే అది ఉందో దాంతో పాటు ఆన్సర్ కూడా రాయాలి. ఓకేనండి. ఇకపోతే ఈ రాంగ్ నెంబర్ 3లోనే సూచన అని చెప్పేసి ఊ అరు అని ఇచ్చాడు. సో అందులో ఊ తీసుకున్నాం, ఊ. సో ఊ ఏదైతే ఉందో మనకు క్వశ్చన్ ఏంటంటే దాత కర్ణ రనే అస్తి, దాత కర్ణ, దాత నెంబర్ ఏం చేశాడు, దాత కర్ణ రనే అస్తి, రనే అస్తి. అన్ని మోడల్ పేపర్ మార్చాడు, ఇదేం మార్చలేదు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే మనకి గవర్నమెంట్ పెట్టిన ప్రీఫైన్ కావచ్చు, అంతకుముందు క్వార్టర్లీ ఎగ్జామ్ కావచ్చు, లేదా గ్రాండ్ టెస్ట్ కావచ్చు, వీటిలో ఏం చేశారంటే ఆన్సర్ కూడా ఇచ్చేసారు పక్కనే. అట్లా ఇచ్చారు అంటే మనం రాస్తున్నప్పుడు సమానార్థక పదం రాస్తున్నాం, సమానార్థక పదం రాస్తున్నాం. వీడు మనం తీసుకున్న మోడల్ పేపర్లు అయితే అదైతే వాడు ఏమి మెన్షన్ చేయలేదు కానీ ఆన్సర్. సో దాత అని ఇచ్చారు కదా, అర్ధి అర్ధి కర్ణ అస్తి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏదైతే మోడల్ పేపరు
24 లో ఉంది, అందుకని ఆ మోడల్ పేపర్ లో అది లేదు. సరే, వాడు ఇచ్చిన మోడల్ పేపర్ లో ఇప్పుడు మీకు ఇచ్చిన ప్యాటర్న్ లేదు, నేను ఒకటి ఇస్తున్నాను చూడండి. ఆడి మీకు ప్రీఫిల్ లో జరిగింది కానీ, లేదంటే మీకు గ్రాండ్ టెస్ట్ లో జరిగింది కానీ, వ్యాపారి సర్వకార్యాన్ని కరోతి సమానార్థక పదం. వ్యాపారి సర్వకార్యాన్ని కరోతి. సో అలా ఇచ్చేసరికి కొంచెం ఇచ్చి కింద ఆప్షన్స్ ఏం చేశారంటే వణిక్ ఏం ఇచ్చాడు, ప్రయత్నేన వణిక్ ప్రయత్నేన ఆహారం సంపాదయతి. వణిక్ ప్రయత్నేన ఆహారం సంపాదయతి అని ఇచ్చాడు. ఇక్కడ చూసారా, మీరు గమనించారా, ఈ సెంటెన్స్ పేరు ఈ సెంటెన్స్ పేరు కావచ్చు, కానీ వ్యాపారి వణిక్ రెండు ఉంటాయి. అంటే ఇదే ఆన్సర్ ఇచ్చేసాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, మూవ్ని పెట్టేసి వ్యాపారి అని రాసి హైఫెన్ పెట్టి వణిక్ అని రాసి అంతే, వణిక్. ఏమండి, అట్లానే లాస్ట్ టైం ప్రీఫెయిల్ లో కూడా ఇట్లా ఒకటి ఇవ్వడం జరిగింది. సో అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాయిస్ సహా, మళ్ళీ అదే క్వశ్చన్ ఊఏ, కానీ ఎగ్జాంపుల్ నేను పెడుతున్నాను. సో వాయస వాయస ఏమి ఇచ్చారు బిట్టు, వృక్షే అస్తి, వృక్షే అస్తి, వాయస వృక్షే అస్తి అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి మళ్ళీ ఏమి ఇచ్చాడు, కాకః, దాని పక్కనే కాకః మాంసం భక్షయతి, మాంసం భక్షయతి. వాడు అండర్లైన్ ఏం చేయట్లేదు, అంటే ఇందులో వాడేదో పికప్ చేయాలన్నమాట. వాయస అంటే కాకి, కాకః అని కూడా కాకే. సో ఏం చేస్తాడు, ఇప్పుడు ఆన్సర్ నువ్వు రాస్తాడు ఊ అని పెట్టి ఏమంటే వాయస ఇచ్చిన క్వశ్చన్ వాయస కదా, వాయస అని పెట్టి ఐఫెన్ పెట్టి కాకః అంతే, దట్స్ ఆల్. ఇట్లా అందులోనే ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. పై వరకు కూడా ఆప్షన్స్ ఇచ్చాడు, కింద ఏం చేశాడు ఊలని అంటే ఆ ఈలు ఆప్షన్స్ ఇచ్చాడు. ఊ ఏం చేశాడు, చక్కగా దాని పక్కనే మరొక సెంటెన్స్ ఇచ్చి ఈ ఆన్సర్ ఈ సెంటెన్స్ లో ఉందిరా బాబు చూసుకోండి అని చెప్పాడు. మనం పికప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది సమానార్థ పదం. మరొక సమానార్థ పదం ఇందులోనే యాచకః. యాచకః గృహం గచ్చతి అట. యాచకః గృహం గచ్చతి. అర్థి ధనం యాచతే అని ఇచ్చాడు. ఇక్కడ మీరు యాచకః, ఇక్కడ యాచితో ఉంది, రెండో ఒకటి అనుకోవద్దు. సో యాచకుడు
ఊని పెడతాం కదా, ఊని పెడతాం కదా. ఊని పెట్టిన తర్వాత యాచక అర్ధి, యాచక అర్ధి అని పెడతాం ఆన్సర్. యాచక అర్ధి. ఓకేనండి. సో ఇది ఎందుకు కాదు అంటే యాచించేవాడు ధనాన్ని ఇప్పుడు దానం ఇచ్చేవాడు ఇస్తారని చెప్పడం అన్నమాట. కాబట్టి యాచించేవాడు ఏదైతే ఉందో మనకి, సో అర్ధి, యాచకుడు, అర్ధి అన్నా యాచకుడు అన్నా ఒకటే. మీరు ఈ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రతి లెసన్ లోని కూడా బ్యాక్ షేర్ ఉన్నాయి, లేదా అన్ని లెసన్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అవి దాటైతే వెళ్ళండు. అవి చదువుకుంటూ వెళ్ళిపోయి ఒకవేళ మీ దగ్గర 100 డేస్ ప్లాన్ ఏమైనా ఉంటే దాంట్లో బిట్స్ ఉంటాయి, అవి చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఈజీగా మీకు ఆన్సర్లు అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా సమాన పదం రాస్తాం. ఇకపోతే విరుద్ధార్థక పదం. విరుద్ధార్థక పదం సో మనకి విరుద్ధార్థక పదం, విరుద్ధార్థక పదం. సో విరుద్ధార్థక పదంలో మనకి వాడు ఇచ్చింది ఊ కదా, ఇందా చేస్తుంది ఊ చేసాము, ఊ ఊ రెండు ఉన్నాయని సమానత పదాలు ఉన్నాయి. ఇప్పుడు అరు వేస్తాం. అరు, అరు బంధుభి, బంధుభి హితం, హితం కర్ణీయం. బంధుభి హితం కర్ణీయం. హితం అండర్లైన్ చేశాడు, అంటే వ్యతిరేక పదం అన్నమాట ఇది. సో అక్కడ చేసి ఏం చేశాడు, అహితం, అహితం నా కరణీయం అని ఇచ్చాడు. సో ఆన్సర్ మనకి ఏంటి, అహితం కదా. ఇప్పుడు ఏం చేస్తాము, అరువును బట్టి అహితం, అహితం బట్టి అదే హితం ఫస్ట్ ఇచ్చి కూర్చున్నాడు, హితం కదా, హితం అహితం అని రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎంత చెప్పినట్టు క్వశ్చన్ ఇచ్చేసాడు, క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు వీటిలో వర్డ్ ఏంటో నువ్వు కనిపెట్టాలి, అంతే, కనిపెట్టాలి. సో ఏ తీసుకుంటే కనుక ఏ సదా స్వదేశం, సదా స్వదేశ స్వదేశం యావ రక్షతి అని ఇచ్చాడు. సో ఇలా ఇచ్చి ఏం చేశాడు, కింద కదాపి విదేశ నా రక్షతి ఇలా ఇచ్చాడు. ఏం చేయండి మనకి, సో స్వదేశ విదేశ. సో ఏని బట్టి ఏం చేస్తామండి, మనకు వచ్చిన ఎక్కించక్కర్లేదండి, అలా స్వదేశ అని రాసి ఐఫం బట్టి విదేశ అంతే ఆన్సర్ అయిపోయింది. సో ఎట్లా రాస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్సర్ ఇచ్చేయండి, ఓకేనా. ఎగ్జామ్ అనేది చాలా నీట్గా అందంగా ప్రజెంట్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉండకూడదు, నీట్గా ప్రజెంట్ చేయండి. 1-2 సార్లు మీరు రాసిన ఆన్సర్స్ని చూసుకోండి.
మీకు ఏం డౌట్స్ ఉంటే హ్యాండ్ షేక్ చేయండి, లేదంటే కనుక లీవ్ అవ్వచ్చు ఇంకా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లీవ్ అయిపోండి అమ్మా.